ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన ఓ దివ్యమైనటువంటి అంశం. దేవా, నా పితరులలో ఎవరు సాధించలేని విజయం నేను సాధించినట్లుగా నన్ను దీవించువా. ఓ దివ్యమైన ప్రార్థన. క్రైస్తవ జనమ, దేవుని మనసు ఎప్పుడు తరం తర్వాత తరం తన అభిషేకాన్ని, తన కార్యాలను, తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయాలని దేవుడు ఆశపడతాడు. మోషేను దేవుడు వాడుకున్నాడు. మోషేను వాడుకున్న దానికంటే మరి మహిమకరంగా యెహోషువను దేవుడు వాడుకున్నాడు. మోషే నాయకత్వం యోర్దాను వరకే నడిపించింది. యెహోషువ నాయకత్వం కనానులోకి నడిపించింది. విచిత్రం. అంటే మోషే మీద ఉన్న కృప కంటే యెహోషువ మీద కృపను దేవుడు విస్తరింపచేశాడు. అంటే మోషే కంటే యెహోషువ గొప్పోడని చెప్పుకోవటానికి కాదు, వారిని బలపరిచిన దేవుడు గొప్పోడని చెప్పటానికి. ఆ దేవుడు తరం తర్వాత తరం అభిషేకాన్ని రెట్టింపు చేయాలి అని ఆశపడే దేవుడు అని తెలియచేయటానికి ఆ సంగతి పొందుపరచబడి ఏలియాని దేవుడు వాడుకున్నాడు. ఏలియాని వాడుకున్న దానికంటే ఎలీషాని రెండంతలుగా దేవుడు వాడుకున్నాడు. ఏలియా 2 రాజుల దగ్గర సేవ చేస్తే ఎలీషా 4 రాజుల దగ్గర. ఏలియా 20 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఎలీషా 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రవక్తత్వం చేస్తే ఎలీషా 40 సంవత్సరాలు చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా తరం కంటే రెండంతల అభిషేకంతో ఎలీషా దేవుని పరిచర్యలో వాడబడ్డాడు. ఏలియా కంటే గొప్పోడు ఎలీషా అని బేరీజు వేసుకోవటానికి కాదు, వారిద్దరినీ వాడుకున్న దేవుడు గొప్పోడని అంతటితో ఆపకుండా తరం తర్వాత తరం తన కార్యాలు రెట్టింపు చేసే దేవుడని, ఆయన గుణాతిశయాలు తెలియచేయటానికి వారు అంతగా వాడబడ్డారు. అవును, ఈ దేవుడు సంవత్సరాలు జరుగుచుండగా కార్యాలు నూతనపరిచేవాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, నా హృదయపు లోతుల్లో నుంచి మాట చెప్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీ తల్లి వంశంలో, నీ తండ్రి వంశంలో, నీ పూర్వీకుల వంశంలో ఎవ్వరూ బ్రతకనంత భక్తి జీవితం నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. తెలుసా? ఎవరు బ్రతకలేనంత భక్తి జీవితం నువ్వు బ్రతకాలని, ఆ శక్తిని నీకు ఇవ్వాలని నీ దేవుడు ఆశపడ్డాడు. అంతకంటే విశేషంగా నీ పూర్వపు చరిత్రలో ఎవరూ చదవలేనంత ఉన్నతమైన చదువు, నీ తల్లిదండ్రుల చరిత్రలో ఎవరు ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలు, ఎవరూ చేయలేనంత ఉన్నతమైన ఉద్యోగాలు, ఎవరూ పొందుకోలేనంత దివ్యమైన ఆర్థిక వ్యవస్థ, ఎవరూ పొందుకోలేనంత ఆశీర్వాదం నీకివ్వాలని దేవుడు ఆశపడ్డాడు. మీ నాన్నను ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదించాలనుకోలా. నాన్నను ఆశీర్వదించిన దానికంటే, నీ తల్లిని ఆశీర్వదించినట్లుగానే నిన్ను ఆశీర్వదించాలనుకోలా. నీ తల్లిని ఆశీర్వదించిన దానికంటే మరెక్కువగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. అది భక్తిలోనైనా, చదువులోనైనా, వ్యాపారం, ఉద్యోగం, మేలైన ప్రతి స్థితిలో దేవుడు అలా మనల్ని ఎక్కించాలంటే మనం ఎలా ఉండాలో ఒక చిన్న మాట బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను. కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ చరణం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. విన్నారా? నా ప్రాణము తల్లడిల్లునంతగా నేను నీకు మొరపెడుతున్నాను. దేని కొరకు? యవన బిడ్డలు మొరపెడతారు, ప్రాణం ఏమంటారు, హృదయం బ్రద్దలయ్యేటట్లుగా. యవన బిడ్డలు కొంతమంది తలడిల్లుతూ ఉంటారు.
ఏమంటారు, ఇక అది ఇస్తేనే, అది చేస్తేనే, లేకపోతే నేను నూరుకొని అన్నట్లుగా ప్రాణం తల్లడిల్లేటట్లుగా ఏడుస్తారు, అల్లాడుతారు. దేని కొరకో తెలుసా? ఐఫోన్ కొనిపెట్టలేదని ఒక ఆయన. కేటీఎం అయినా చిన్నది, ఆ బండి పేరు కేటీఎం కేటీఎం బండి కొని పెట్టలేదని, అది నేను అది అడిగితే మా నాన్న ఆ డ్రెస్ కొని పెట్టలేదని వీటి కొరకు తల్లడిల్లే వాళ్ళు ఉంటారు. దావీదు వాటి కొరకు తల్లడిల్లల. దేని కొరకు తల్లడిల్లేడో తెలుసా? ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. ఏ కొండో చెప్పమంటారా? ఇశ్రాయేలు దేశపు నడిబొడ్డున యెరూషలేం, ఆ యెరూషలేము నడిబొడ్డున సియోను కొండ. ఆ సియోను కొండ మీద యెబూసీయులు నివసిస్తున్నారు. న్యాయాధిపతులు యెహోషువ కాలం మొదలుకొని న్యాయాధిపతుల కాలం, రాజైన సౌలు 40 సంవత్సరాలు, అంటే దరిదాపుగా 500 సంవత్సరాల చరిత్ర ఇశ్రాయేలు కనాను దేశానికి వచ్చి. ఈ 500 సంవత్సరాల్లో ఏ న్యాయాధిపతి సియోను కొండను స్వాధీనపరుచుకోవాలి? మోషే కంటే గొప్ప నాయకుడైన యెహోషువ యెబూసీయుల్ని తరమలేకపోయాడు. ఇశ్రాయేలీలందరిలో మిక్కిలి ఎత్తరి మొదటి రాజు సౌలు కూడా ఆ కొండను స్వాధీనపరుచుకోలేకపోయాడు. దావీదు గొర్రెలు కాసుకుంటా ఆ సియోను కొండను చూస్తా, అయ్యా యెహోషువ దాన్ని స్వాధీనపరుచుకోలేకపోయాడు, ఆ పర్వతం ఎక్కలేకపోయాడు. సింహబలుడని పేరు వహించిన సంసోను ఆ కొండను ఎక్కలేకపోయాడు. 500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఏ న్యాయాధిపతి, ఏ రాజు ఆ కొండను ఎక్కలేకపోయాడు. ఎవ్వరూ ఎక్కలేని ఆ కొండ నన్ను ఎక్కించవా అంటే దావీదు గుండెల్లో ఉన్న ఆశ ఏంటి? నా పితరులు ఎవరూ సాధించలేని విజయం నేను సాధించాలి. విన్నారు? నా పితరులు ఎవరూ చేరలేని శిఖరాన్ని నేను చేరుకోవాలి. సైతాన్ గాడి నుండొచ్చు, ఇక ఆపులే దావీదో, బడాయి మాటలో ఎక్కక నువ్వే ఎక్కాల. ఈ పర్సనాలిటీ ఎక్కే పర్సనాలిటీ అయినా పిచ్చోడా, సంసోను వల్లే గాల. యోధుడు, అమాలీకులతో పోరాడిన మొట్టమొదటి ధీరుడు యెహోషువ వల్లే గాల. ఇశ్రాయేలీలందరికంటే పెద్ద ఎత్తరెవరు? సౌలు. మొదటి రాజు ఎవరు? సౌలు వల్లే గాల. సౌలు వల్ల కాదు, నీ వల్ల ఏమవుతుంది? ఇక ఆపలే. ఏదైనా అడిగేదానికి ముందు హద్దు ఉండాల. హద్దులేని ఏమంటారు, గొంతుమ కొరకు ఇయే బడాయి మాట్లాడితే నోరుమే అని లోపటి నుంచి ఇంకొకడు అని ఉండొచ్చు. వినండి, దావీదు ఈ కృంగుదల మాటలు పట్టించుకోవాలా. దావీదు గుండెల్లో ఉన్న కసి ఏంటో తెలుసా? నా పితరులో గతంలో ఎవ్వరూ సాధించలేని ఈ విజయం నేను సాధించాలి. ఎంత గొప్ప గురి తన బ్రతుకులో పెట్టుకున్నాడు కదా. తమ్ముడు, నా వైపు చూడు. నీ జీవితంలో నీ గురి ఎంత గొప్పగా ఉంటుందో, నీ దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో, నీ ఆలోచనలు, నీ ఊహలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, దేవుడు నిన్ను దీవించే విధానం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. అందుకే నేనంట పెద్ద పెద్ద కలలుగాను. కలలంటే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వచ్చే కలలు కాదండి, నీకు నిద్ర పట్టకుండా చేసే కలలు కన్నా. ఆ కళ ఎట్లుండాలో బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది. అది ఎక్కడ రాసిందో రెఫరెన్స్ కింద మీరు రాయాలి. ఏమని రాసి ఉంటుందంటే, ఆ దర్శనమును స్పష్టముగా పలక మీద వ్రాయుము, పరిగెత్తువాడు చదువుటకు వీలుగున్నట్లుగా ఆ దర్శనాన్ని స్పష్టంగా రాయి.
ఆ దర్శనం నెరవేరుతుంది, తప్పక నెరవేరుతుంది, జాగు చేయకుండా నెరవేరుతుంది, త్వరలో నెరవేరుతుంది. ఆ దర్శనం పలక మీద రాయి, పరిగెత్తేవాడు చదువుటకు వీలగునట్లుగా నువ్వు రాయి అంటాడు. ఒకసారి నా వైపు చూడండి. పరిగెత్తేవాడు ఆ అక్షరాలు స్పష్టంగా చదవాలంటే చిన్న చిన్న అక్షరాలు రాస్తే కనపడతాయా? అదే అంటారు సీమతలకాయ అంత అక్షరాలని. చిన్న చిన్న అక్షరాలు రాస్తే కనపడతాయా? కనపడవు. పరిగెత్తేవాడు చదవాలంటే, అది స్పష్టంగా పరిగెత్తేవాడికి కనపడాలంటే పెద్ద అక్షరాలు ఉండాలి. అంటే పెద్ద అక్షరాలు రాసుకో, ఆ మాటకున్న అర్థం ఏంటి? అది దర్శనం కదా. దాని అర్థం ఏంటంటే నీ దర్శనం పెద్దగా ఉండాలి. చెప్పండి. నీ దర్శనం పెద్దగా ఉండాలి. చిన్న చిన్న కళలు గనకు, పెద్ద పెద్ద దర్శనాలు గను, కొడితే కుంభస్థలమే కొట్టాల. కలగను, దర్శనాలు గను. అలాంటి దర్శనాలు నా జీవితంలో నెరవేరాలయ్యని ప్రాణం తత్తరిల్లేటట్లుగా దేవుని దగ్గర మొరపెట్టు. ఎలాంటి దర్శనాలు ఉండాలి? సేవకులారా, మీలో ఎవరైనా సేవ చేసే సేవకులు ఈ మాటలు వింటూ ఉంటే, ఏ గ్రామంలో సేవ చేస్తున్నావో, నీ గ్రామానికి క్రైస్తవ్యం కొత్త ఏమీ కాదు కదా. నేనంట 200 సంవత్సరాల చరిత్ర, క్రైస్తవ చరిత్ర నీ గ్రామానికి ఉంటే అడుగు. గడిచిన 200 సంవత్సరాల్లో ఏ సేవకుడు చేయలేనంత బలమైన సేవ ఈ గ్రామంలో చేయాలయ్యా. నేనుంటున్న పట్టణం దరిదాపుగా 100 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్ర కలిగింది. ఈ 100 సంవత్సరాల్లో గొప్ప గొప్ప సేవకులు ఎంతోమంది వచ్చారయ్యా, బలమైన సేవకులు ఎంతోమంది వచ్చారయ్యా, ప్రాంతాలను కదిలించిన సేవకులు ఎంతోమంది వచ్చారయ్యా. అయితే సంవత్సరాలు జరుగుచుండగా కార్యాలు నూతనపరిచే దేవుడవు కదా, తరం తర్వాత తరం అభిషేకాన్ని రెట్టింపు చేసే దేవుడవు కదా. మా పట్టణంలో గతంలో ఏ సేవకుడు వాడబడినంతగా ఈ తరంలో నన్ను వాడుకోవా? వారెవ్వరూ సాధించలేని విజయాలు నేను సాధించేటట్లుగా కృప చూపువా? ఎవరిని బిడ్డలారా, అడగండి దేవుణ్ణి. మా ఇంట్లో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఎవరు లేరయ్యా. అయ్యా, నా ఇంట్లో నన్ను కలెక్టర్గా లేవనెత్తవా? మా ఇంట్లో ఇంజనీర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఎవరూ లేరయ్యా, ఆ డాక్టర్గా నన్ను లేవనెత్తవా? మా ఇంట్లో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, కానీ ఒక్క దైవ సేవకుడు కూడా లేడయ్యా, నన్ను దైవ సేవకుడిగా లేవనెత్తవా? భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తగా నన్ను లేవనెత్తవా? గొప్ప గొప్ప కళలుగాను, ఎస్, గొప్ప దర్శనాలతో దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప దర్శనాలతో మండించబడు. ఈ గొప్ప దర్శనాలు నా జీవితంలో నెరవేర్చాయని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోండి. దావీదంటాడు, ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. ఇక్కడ ఒక మాట, ఎవరూ ఎక్కలేనంత ఎత్తైన కొండ నేను ఎక్కుతా అనలా. ఇది ఇక్కడ కిటుకు. నేను ఎక్కుతా అని అనలా. అరే, సింహాన్ని చంపిన నాకు ఇదెంత, ఎలుగుబండిని చీల్చి చెండాలి నాకు ఇదెంత, గొల్లియాతు గడికి సొక్కలు చూపించా ఈడెంత, ఇదెంత అని అనలా. ఏమంటాడు తెలుసా? నన్ను ఎక్కించు. ఈ మాటకున్న అర్థం, నేను ఎక్కలేనయ్యా బాబు, నీవు ఎక్కిస్తే నేను ఎక్కుతానయ్యా, నువ్వు బలపరిస్తే ఆ లక్ష్యం చేరతానయ్యా, నీవు నా పట్ల కృప చూపిస్తే ఆ శిఖరాన్ని నేను చేరుకోగలుగుతానయ్యా. అయ్యా, ఎక్కించడం నీ చేతిలోనే ఉంది, నన్ను ఎక్కించువా? బా తమ్ముడు, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ గతంలో ఆ ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రయత్నాలలో సఫలుడవు కాక విఫలుడు అయ్యేవేమో, పర్వాలేదు, దావీదు అడిగినట్లుగా అడుగు, నన్ను ఎక్కించవా? నన్ను ఎక్కించవా అయ్యా, నన్ను ఎక్కించవా?
ఎట్ లాస్ట్ దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి ఎవ్వరు ఎక్కలేని ఆ ఎత్తైన పర్వతం యెబూసీయులను పారద్రోలి ఆ సియోను పురాన్నే ఓ రకంగా దావీదు పురంగా చేసి ఆ కొండ మీదే ఆ కొండ మీదే తన కుమారుడైన సొలొమోను మందిరం కట్టేటట్లుగా పురికొల్పి ఆ స్థలంలోనే మందిరాన్ని కట్టించి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా దావీదు మార్చాడు. ఒక మాటలో చెప్పాలంటే దయ్యాల కొంపను దేవదూతల నిలయంగా మార్చాడు దావీదు. ఆమేనా? దయ్యాల కొంపను, యెబూసీయులు దయ్యాలు, ఆ దయ్యాలు నివాసంగా ఉండే ఆ దయ్యపు నివాస స్థలాన్ని దేవుని మందిర స్థలంగా, ఆరాధనా స్థలంగా మార్చాడు. తమ్ముడు, చెల్లి, నువ్వు ఉంటున్న ఇల్లు శాంతి సమాధానం లేక దయ్యాల కొంపగా ఉందా? అపవిత్రపు రొచ్చును జురుకునే కొంపగా ఉందా? తాగుబోతులు, తిరుగుబోతులు, చెల్లెవరో, తల్లెవరో, అక్కెవరో, వదినెవరో, బావెవరో, మరిదెవరో, వావి వరసలు తెలియక పశువులు ప్రవర్తించేటట్లుగా ప్రవర్తించే దయ్యాల కొంప అడుగు. నా చుట్టూ అపవిత్రులు, ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా అడుగు. ఒక మాట, నిశ్చయంగా ఈ ఉదయం నా దేవుడు నిన్ను ఎక్కించునుగాక. రేపు చెప్తా ఆ యెబూసీయుల కొండను దావీదు ఎలా స్వాధీనపరుచుకున్నాడు. రైట్? ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, నీ పితరుల వంశంలో ఎవ్వరూ సాధించలేని విజయం నీవు సాధించడానికి దేవుడు పుట్టించాడు. అట్టి కృప అమితంగా నీకు, నీ పిల్లలకు, పిల్లల పిల్లలకు దయచేయునుగాక. ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. తండ్రి, మా పితరుల్లో ఎవ్వరూ సాధించలేని విజయాలు మేము సాధించాలి. ఇది మా పట్ల మీకున్న ప్రణాళిక. తరం తర్వాత తరం అభిషేకాన్ని రెట్టింపు చేసే దేవుడు, అది మా పట్ల మీకున్న ఉద్దేశం. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎందరూ ఏకీభవించారు, తల్లి వంశంలో, తండ్రి వంశంలో ఎవ్వరూ సాధించలేని విజయాలు యేసు నామంలో ఈ బిడ్డలు సాధించుదురుగాక, తలమానికలుగా నిలుపుదురుగాక, శిఖరాల మీద కూర్చోబెట్టుదురుగాక. ఓ బలమైన జనాంగంగా బిడ్డలను మీరు వర్ధిల్లు చేయుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.